అందరికీ నమస్కారం. దశకుమార చరిత్ర అనే కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. రాజవాహనుడు సోమదత్తుడికి, పుష్పోద్భవుడికి తన కథంతా చెప్పాడు. ఆ తరువాత పుష్పోద్భవుని, నీవు ఎటువైపు వెళ్ళావు, నీ కథ ఏమిటి చెప్పమని అడిగాడు. అప్పుడు పుష్పోద్భవుడు తన కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహాప్రభు, ఆనాటి ఉదయం నీవు మాకు కనిపించలేదు. ఆ బ్రాహ్మణుడికి ఉపకారం చేయడానికే నీవు వెళ్ళి ఉంటావని మాకు తెలుసు. అయినా ఆ చోటు ఎక్కడో మేము ఎరుగం. అందువల్ల మేమంతా ఆందోళన చెందాం. ఒక్కొక్కరం ఒక్కొక్క దిక్కున నిన్ను వెతకడానికి బయలుదేరాం. నేను దేశాలు తిరుగుతూ ఒకనాడు ఒక కొండ ప్రక్కన నడుస్తున్నాను. అది వేసవి కాలం. ఎండ మండిపోతున్నది. సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీద ఉన్నాడు. ఆ తాపానికి నేను తట్టుకోలేకపోయాను. కొండ చర్య ప్రక్కన ఒక దట్టమైన చెట్టు కింద కూర్చున్నాను. ఆ చెట్టుకు సమీపంగా ఒక మనిషి నీడ కనిపించింది. ఆ నీడ మొదట్లో చేట ఆకారంలో ఉంది, తరువాత తాబేలు ఆకారంలో కనిపించింది. ఆ తరువాత కాళ్ళు చేతులు ముడుచుకున్న మనిషిలా పొడగట్టింది. అప్పుడు నేను తల ఎత్తి పైకి చూశాను. ఆకాశం నుండి నక్షత్రం రాలిపడుతున్నట్టుగా ఒక మనిషి పైనుంచి క్రింద పడిపోతున్నాడు. వెంటనే నాకు జాలి కలిగింది. ఆ మనిషి కింద పడకుండా చేతులతో ఒడిసి పట్టుకున్నాను. నెమ్మదిగా నేల మీద దించాను. సేత్యోపచారాలు చేశాను. కొంతసేపటికి ఆ మనిషికి తెలివి వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు నేను, నీవెవరు, ఎందుకిలా పైనుంచి క్రింద పడ్డావు అని అడిగాను. అతను ఎక్కడలేని దుఃఖంతో కన్నీరు కారుస్తూ, అయ్యా, నేను మగధరాజు మంత్రి అయిన పద్మోద్భవుని కుమారుడను. నా పేరు రత్నోద్భవుడు. వ్యాపారం చేయడానికై కాలయవనం అనే ద్వీపానికి వెళ్ళాను. అక్కడ ఒక వైశ్య కన్యను పెళ్లాడాను. ఆమెను తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు సముద్ర తీరానికి కొంచెం దూరంలో ఉండగా మా ఓడ బ్రద్దలైపోయింది. ఓడలో ఉన్న వాళ్ళంతా నీళ్లలో మునిగిపోయారు. నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో ఒడ్డుకు చేరాను. నా ప్రాణసఖి మరణించినందుకు దుఃఖంతో కుమిలిపోయాను. అప్పుడు ఒక సిద్ధుడు నాకు కనిపించి, 16 ఏళ్లకు నీ భార్యను కలుసుకోగలవు అని చెప్పాడు. ఆ ఆశతో ఇన్నాళ్ళు జీవించాను. ఇప్పుడు 16 ఏళ్ళు నిండాయి. ఈనాటితో ఆ సిద్ధుడు చెప్పిన గడువు తీరిపోయింది. అందువల్ల ఇక నా ప్రేయసి కనిపించదని నిరాశ చేసుకొని విరక్తుడనై ప్రాణత్యాగం చేయదలుచుకున్నాను. ఈ కొండ శిఖరం మీది నుంచి క్రింద పడిపోయాను అని చెప్పాడు. అతను చెప్పిన కథను బట్టి అతను నా తండ్రి అయి ఉంటాడని మనసులో అనుకున్నాను. అంతలో మరొక వైపు నుంచి, అయ్యో, నా బిడ్డ నిప్పులో దూకుతున్నది, రక్షించండి, రక్షించండి అని ఒక స్త్రీ ఆర్తనాదం వినవచ్చింది. అంతట నేను, అయ్యా, మీకు నేను చాలా విషయాలు చెప్పవలసి ఉంది. అదిగో ఆ వంక స్త్రీ ఆర్తనాదం వినపడుతున్నది. వెళ్ళి కాపాడడం ధర్మం. మీరొక్క క్షణం ఇక్కడే ఉండండి, వెళ్ళి విషయం తెలుసుకొని వస్తానని చెప్పి స్త్రీ అరుపు వినిపించిన దిక్కుకు పరుగెత్తాను. అక్కడ పెద్ద మంటలో దుమకడానికి సిద్ధంగా ఉన్న ఒక యువతిని, ఆమెను వారించడానికి ప్రయత్నిస్తున్న ఒక వృద్ధ స్త్రీని చూశాను. ఆగండి, ఆగండి అని కేకలు వేస్తూ నేను అక్కడికి పరిగెత్తాను. వారిద్దరినీ యువతలికి లాగాను. తరువాత వారిద్దరినీ మా తండ్రి దగ్గరికి తీసుకొచ్చాను. అమ్మా, ఈ అమ్మాయి ఎవరు, నీకు ఏమవుతుంది,
ఈమె అగ్నిలో దూకడానికి ఎందుకు సిద్ధపడింది అని వృద్ధ స్త్రీని అడిగాను. అప్పుడు ఆ వృద్ధురాలు దుఃఖం పొర్లిరాగా, అయ్యా, కాలయవనం అను దీవిలో కాలగుప్తుడు అనే వైశ్యుడున్నాడు. ఈ అమ్మాయి అతని కూతురు, పేరు సువృత్త. ఈమె భర్త రత్నోద్భవుడు. ఈమె తన భర్తతో ఈ దేశం వస్తూ ఉండగా సముద్రంలో ఓడ బ్రద్దలైంది. దైవ కృప వల్ల ఈమె దాదినగు నేను ఒక పలక సహాయంతో ఒడ్డుకు చేరాము. ఈ అమ్మాయి అప్పటికే గర్భవతి. కొన్నాళ్లకు ఒక అడవిలో మగపిల్లవాణ్ణి కన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈమె బిడ్డ అడవి మృగాల పాలైంది. భర్తను బిడ్డను కోల్పోయిన ఈమె దుఃఖిస్తూ ఉండగా ఒక సిద్ధుడు కనిపించి, 16 ఏళ్లకు నీవు నీ భర్తను కుమారుని కలుసుకుంటావు అని చెప్పాడు. ఆ ఆశతో మేము ఇంతవరకు ప్రాణాలు నిలుపుకున్నాము. ఈనాటితో ఆ గడువు తీరిపోయింది. ఈమె నిరాశ చేసుకొని అగ్నిలో ఆత్మత్యాగం చేయడానికి సిద్ధపడింది. ఇంతలో నీవు వచ్చి రక్షించావు అని తమ కథ చెప్పింది. ఆమె ఇలా చెప్పగా విని, ఆమె మా అమ్మ అని, ఆ వృద్ధురాలు మా దాది అని గ్రహించాను. ఈ కథంతా ఆశ్చర్యంతో వింటున్న మా తండ్రిని చూపి, అవ్వా, ఇదిగో మీ రత్నోద్భవుడు, ఈయన నా తండ్రి, సువృత్త నా తల్లి అని పలికాను. తల్లిదండ్రుల పాదాలపై పడి నమస్కరించాను. నా పేరు పుష్పోద్భవుడు అని నా కథంతా చెప్పాను. అంతట రత్నోద్భవుడు, సువృత్త ఒకరి వృత్తాంతం ఒకరికి చెప్పుకొని సంతోషం పొందారు. నన్ను కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. వృద్ధురాలు కూడా చాలా సంతోషించింది. తరువాత నా తండ్రి రాజహంస మహారాజు యోగక్షేమాలను గూర్చి నన్ను అడిగాడు. నేను అన్ని సంగతులు చెప్పాను. రాకుమారుడు కనిపించనందున ఆయనను వెతుకుతున్నామని తెలియజేశాను. పిమ్మట వారిని ఒక ముని ఆశ్రమంలో ఉంచి మరలా నిన్ను వెతకడానికై బయలుదేరాను. ఏ పని చేసినా ధనం కోసమేనని నిశ్చయించుకున్నాను. మునుపు నీ దగ్గర నేర్చుకున్న నిధి సాధన విద్యకు తోడుగా కొందరు శిష్యులను సమకూర్చుకున్నాను. వింధ్యాటవులలో తిరిగాను. అక్కడ పురాతన పట్టణాలు అనేకం చూశాను. అంజనం వేసి నిధులు ఎక్కడున్నవో ముందు తెలుసుకున్నాను. తరువాత ఆ నిధులను త్రవ్వాను. కొంత దూరంలో వ్యాపారులు కొందరు విడిది చేసి ఉండగా వారి వద్దకు పోయి ఎడ్లను, గోనె సంచులను వెలకు కొన్నాను. ఆ ధనద్రవ్యాలు సంచులకెత్తించి ఎడ్లతో మోయించుకొని తీసుకుపోయాను. ఆ వణిజుల సంఘానికి చంద్రపాలుడు అను వైశ్యుడు అధిపతి. అతను నాతో స్నేహం చేశాడు. అతని వెంట నేను ఉజ్జయినికి వెళ్ళాను. తరువాత నా తల్లిదండ్రులను కూడా అక్కడికి పిలిపించుకొని అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉన్నాను. చంద్రపాలుని తండ్రి బంధుపాలుడు చాలా మంచివాడు. నన్ను ఎక్కువగా గౌరవించేవాడు. అతను ఒకరోజు నన్ను మాళవరాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజు నాకు సహాయం చేశాడు. ఆయన అనుగ్రహం వల్ల ఒక మందిరం తీసుకొని ఆ పట్టణంలోనే నివసించసాగాను. మరలా నిన్ను వెదకడానికై అడవికి ప్రయాణమైనాను. అప్పుడు బంధుపాలుడు నా విషయం తెలుసుకొని, స్నేహితుడా, ఈ భూమికి అంతు ఎక్కడుంది? నీ మిత్రుడు ఎక్కడున్నాడని వెతుకుతావు? ఎంతకాలమని వెతుకుతావు? నాకు శకున శాస్త్రం తెలుసు. నేను శకునం చూసి నీ రాజు ఎక్కడున్నాడో చెప్తాను అన్నాడు. నేను సంతోషించి నా ప్రయత్నం విరమించుకున్నాను. రోజు బంధుపాలుడి ఇంటికి వెళ్ళేవాణ్ణి. అక్కడ ఉద్యానవనంలో విహరించేవాణ్ణి. అప్పుడక్కడ బంధుపాలుని కుమార్తె బాలచంద్రికను చూశాను. ఆమె చక్కని చుక్క. ఆమె సౌందర్యం నన్ను
పిచ్చివాణ్ణి చేసింది. రోజూ ఆమెను చూస్తూ ఎన్నెన్నో కలలు కన్నాను. క్రమంగా ఆమెకు కూడా నాపై మనసు పుట్టింది. ఇద్దరం ఒకరినొకరం సైగలు చేసుకుంటూ ఆనందించేవాళ్ళం. కలుసుకునే ఉపాయం ఏమిటా అని ఇద్దరం ఆలోచిస్తూ వచ్చాం. ఇలా ఉండగా ఒకనాడు బంధుపాలుడు శకునం ద్వారా నీవు ఎక్కడున్నది తెలుసుకోదలచి నన్ను ఉద్యానవనంలోకి పిలిపించాడు. నేను వెళ్ళాను. అతను ఒక చెట్టు కింద కూర్చొని చెట్టు మీద పక్షి చేష్టలు గమనిస్తున్నాడు. నేను పొద్దుపోక ఆ వనం అంతటా తిరగడం మొదలుపెట్టాను. అలా తిరుగుతూ ఉండగా కొలనుగట్టున బాలచంద్రిక కనిపించింది. దిగులుగా కూర్చుని ఉన్నది. ఈ అమ్మాయి ఒంటరిగా ఇక్కడ ఎందుకు కూర్చున్నదా అనుకున్నాను. మెల్లగా దగ్గరికి వెళ్ళి ఎందుకిలా విచారంలో కూర్చొని ఉన్నావు అని అడిగాను. ఎవరూ లేనందున ఆ అమ్మాయి కొంత సిగ్గు విడిచి ధైర్యంగా మాట్లాడింది. అయ్యా, మాళవరాజైన మానసారుడు ముసలివాడైనాడు. అందువల్ల తన కుమారుడైన దర్పసారుడికి యువరాజ్య పట్టం కట్టాడు. ఆ యువరాజు సప్తద్వీపాలను పరిపాలించే శక్తిని సంపాదించదలచి తన మేనత్త కొడుకులైన చండవర్మ, దారువర్మలకు రాజ్య పరిపాలన భారం అప్పగించాడు. తాను తపస్సు చేయడానికై రాజగిరికి వెళ్ళాడు. దారువర్మ చాలా దుర్మార్గుడు. పరస్త్రీలను చెరపట్టడం, పరధనం అపహరించడం అతని పని. అతని అన్న, మేనమామ కూడా అదుపులో పెట్టలేకుండా ఉన్నారు. ఆ దారువర్మ ఒకసారి నన్ను చూశాడు. ఏ విధంగానైనా నన్ను పొందాలని ప్రయత్నిస్తున్నాడు. మన స్నేహమో నా మనసేమో నీకు అర్పించాను. ఆ దుష్టుడు ఏ క్షణంలో నన్ను చెరపట్టి తీసుకుని పోతాడో అని దిగులుతో కూర్చున్నాను అని బాలచంద్రిక చెప్పింది. ఇలా చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు నేను, సుందరి, భయపడకు. ఈ మాత్రం దానికే ఇంత విచారించాలా? దారువర్మను నీ కళ్ళ ఎదుటే పరిమారుస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను అని బాలచంద్రికకు ధైర్యం చెప్పాను. తరువాత దీనికి ఒక ఉపాయం కూడా ఆమెకు ఎరుకపరిచాను. బలామణి, దారువర్మను హతమార్చడానికి గాను ముందుగా నీ ఒక పని చేయాలి. నీకు దయ్యం పట్టినదని ఎవడైనా సాహసి ఆ దయ్యాన్ని వదిలిస్తే అతనికి నీవు ఇల్లాలు అవుతావని ఒక సిద్ధుడు చెప్పినట్లుగా మీ ఇంటిలోనూ నగరంలోనూ ఒక వదంతి పుట్టించు. అప్పుడు అంతా నిన్ను గురించి చెప్పుకుంటారు. దారువర్మ ఈ వార్త వింటాడు. భయపడి నిన్ను చేపట్టే ప్రయత్నం మానుకుంటాడు. అలా కాక అతను బలాత్కారంగా నిన్ను తీసుకుపోవడానికి యత్నిస్తే మీ వారు వెళ్ళి, ఇలాంటి సాహసం చేయవద్దు, అందరూ చూస్తుండగా బాలచంద్రికను మీ ఇంటికి తీసుకెళ్ళు, ఆమెతోటి కొంత సల్లాపాలు చరుపు, నీకేమీ ప్రమాదం రాకుండా ఉంటే తరువాత నీవే ఆమెను పెండ్లాడు అని అతనికి చెప్పమను. దానికి అతను తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను చెలికత్తె వేషం వేసుకొని నీతో పాటు అతని ఇంటికి వస్తాను. రాత్రివేళ గుట్టుగా అతన్ని సంహరిస్తాను. మరలా చెలికత్తె వేషంలోనే నేను నీతో పాటు అక్కడ నుండి బయటికి వస్తాను. ఈలోగా నీవు మన ప్రేమ విషయంలో నీ తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేయి. వారు మన పెండ్లికి అంగీకరించేట్లు మాటలు చెప్పు, తప్పక ఒప్పుకుంటారు అని ఆమెకు ఉపాయం చెప్పాను. బాలచంద్రిక నేను చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. తరువాత నేను బంధుపాలుడు ఉన్న చోటికి వెళ్ళాను. అతను నన్ను చూసి, స్నేహితుడా, నేను శకునాలు చూశాను. 1 నెల రోజుల తరువాత నీవు నీ మిత్రుని తప్పక కలుసుకుంటావు అని చెప్పాడు. నేను సంతోషించాను. అతను నేను ఎవరి ఇళ్లకు వాళ్ళం వెళ్ళిపోయాం.
తరువాత బాలచంద్రిక తన తల్లిదండ్రులకు నా మీద గల ప్రేమను గురించి వెల్లడించింది. దారువర్మ తనను బలాత్కరించడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా చేశాను. ఈ ఆపద నుండి ఎలా తప్పించుకోవాలా అని వారు దిగులు పడ్డారు. అప్పుడు బాలచంద్రిక నేను చెప్పిన ఉపాయం వారికి చెప్పింది. వారు సరేనని అందుకు ఏర్పాట్లు చేశారు. దుష్టుడైన దారువర్మ బాలచంద్రిక పొందుకోరి ఆమెను పిలిపించాడు. ఆమె నా వద్దకు ఒక దూతికను పంపి విషయం తెలియజేసింది. నేను ఆడవేషం వేసుకున్నాను. కాళ్లకు అందెలు, చెవులకు కమ్మలు, మెడలో ముత్యాల హారాలు, నడుముకు వడ్డాణం ధరించాను. కళ్లకు కాటుక, నొసట తిలకం దిద్దుకున్నాను. ఇలా అందంగా అలంకరించుకొని బాలచంద్రికను వెంటబెట్టుకొని రాత్రివేళ సంకేత స్థలానికి చేరుకున్నాను. అక్కడ మందిరం వద్ద కావలివారు మా రాక తెలుపగా వారు దారువర్మ ఎదురు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాడు. పడకటిల్లు పరిమళ ద్రవ్యాలతో గుబాళిస్తూ ఉన్నది. నేను బాలచంద్రికను ఒక చోట రహస్యంగా కూర్చోబెట్టి సేనాగారంలో పట్టుపరుపు వేసిన పట్టె మంచంపై తల వంచుకొని కూర్చున్నాను. మగతనం కనిపించనీయక మగువలాగా సిగ్గును అభినయిస్తూ శృంగార చేష్టలు చేశాను. దారువర్మ కామపీడితుడై నన్ను కౌగలించుకోబోయాడు. నేను సిగ్గుతో దూరంగా జరిగాను. అతను మన్మథ ఉద్రేకంతో నాపై పడబోయాడు. నేనప్పుడు దారువర్మను కింద పడవేసి పిడికిలి పోటుతో అతన్ని చంపివేశాను. తరువాత చెదిరిపోయిన నా వేషం సవరించుకున్నాను. ఇదంతా చూసి భయపడుతున్న బాలచంద్రికకు ధైర్యం చెప్పి బయటికి వచ్చాను. అక్కడ అంతా వినేట్లు అయ్యో, బాలచంద్రికను పట్టిన బ్రహ్మరాక్షసి దారువర్మను చంపుతున్నది, రండి రండి రక్షించండి అని కేకలు పెట్టాను. ఆ కేకలు విని జనం అక్కడ గుంపుగా పోగైనారు. మందిరంలో దారువర్మ చచ్చిపడి ఉండడం చూశారు. దయ్యం పట్టిందని తెలిసి కూడా దారువర్మ బాలచంద్రికను కామించి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడని జనమంతా చెప్పుకున్నారు. ఆ గందరగోళంలో నేను బాలచంద్రికను వెంటబెట్టుకొని ఇతరుల కంటపడకుండా ఆమెను ఇల్లు చేర్చాను. పిమ్మట కొన్నాళ్లకు బాలచంద్రికకు పట్టిన బ్రహ్మరాక్షసిని నేనే వదలగొట్టినట్లు నటించి ఆమె తల్లిదండ్రుల ఇష్టప్రకారం అందరూ చూస్తూ ఉండగా శాస్త్రవిధిని ఆమెను పెండ్లాడాను. బంధుపాలుడు చెప్పిన 1 రోజులు గడువు గడిచిపోయింది. అతను చెప్పిన శకునం ప్రకారం నా భాగ్యవశమున ఈరోజు నీవు నాకు కనిపించావు. నేను పడిన శ్రమలన్నీ ఇప్పటికీ ఫలించాయి. ఈ విధంగా పుష్పోద్భవుడు తన కథ చెప్పగా రాజవాహనుడు, సోమదత్తుడు విని చాలా సంతోషించారు. అంతటా రాజవాహనుడు సోమదత్తుని చూసి, మిత్రమా, నీవు మహాకాళేశ్వరుని సేవించు. నీ భార్యను సపరివారంగా పట్టణానికి చేర్చి మళ్ళీ రా అని చెప్పాడు. తాను పుష్పోద్భవునితో అవంతి నగరానికి వెళ్ళాడు.